వైసీపీ నేత బోరగడ్డ అనిల్ను పోలీసులు అనంతపురం కోర్టులో హాజరుపరిచారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బోరగడ్డ అనిల్పై ఓ కేసు ఉండడంతో దానిపై పీటీ వారెంట్తో పోలీసులు అనంతపురంకు తీసుకువచ్చారు. 2018లో అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అనిల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఇప్పటి వరకు అనిల్ వాయిదాలకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురానికి తరలించారు. మళ్ళీ వాడు 2018లో అనంతపురం చర్చ విషయంలో ఐపీఎస్ అధికారినంటూ అప్పటి సీఐ మురళీకృష్ణను బోరగడ్డ అనిల్ ఫోన్లో బెదిరించాడు. రామచంద్ర నగర్లోని చర్చ విషయంలో ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ సీఐ మురళీకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ కేసులో బోరగడ్డ అనిల్ను అనంతపురం 3 టౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. బోరగడ్డ అనిల్ కుమార్ ఈరోజు ఎక్సైజ్ కోర్టులో ఒక కేసు జిల్లా కోర్టుకు కమిట్ చేయాలనే ఉద్దేశంతో ఆయనకు హాజరుపరచాలని సెంట్రల్ జైలు వారికి కోర్టు వారు ఆదేశించారు. సో ఆ ఆర్డర్స్ ప్రకారం ఈరోజు ఎక్సైజ్ కోర్టులో కేసులో 4 టౌన్ కేసు సంబంధించి ఒక కేసు ఉంది. అది ఉమెన్స్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ నుండి. సో ఆయన అపియరెన్స్ అవసరం ఈరోజు ప్రొడ్యూస్ చేశారు జైలు నుండి. జైలు అధికారులు సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అది కమిట్ చేశారు. ఉమెన్స్ కోర్టు కమిట్ చేశారు. తర్వాత మళ్ళీ సమన్స్ ఆయనకి వెళ్ళిన తర్వాత ఆ ఉమెన్స్ కోర్టులో ఆయన హాజరు కావాల్సి వస్తుంది. అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు బోరగడ్డ అనిల్ కుమార్ గారి మీద రిజిస్టర్ అయి ఉంది. అందులో గత వాయిదా ఉంటే ఆయన హాజరు కాలేదు. ఆయన అప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రిలో ఉన్నందువలన మొబైల్ కోర్టు వారి ముందు హాజరు కాలేకపోవడం వల్ల కోర్టు వారు ఆ రోజు నాన్ బైలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో అందులో పీటీ వారెంట్స్ చేసి 3 టౌన్ పోలీసులు ఈరోజు మొబైల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరిగింది. సో అది హాజరుపరిచిన తర్వాత కోర్టు వారు రిమాండ్ చేశారు. మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన తీసుకెళ్తారు. ఈ నెల 10వ తారీఖున మొబైల్ కోర్టులో ఉంది. సో ఆ రోజు ఆయన ఎగ్జామ్ చేయడానికి కోసమని వాయిదా వేశారు. ఆయన అంతలోపల వచ్చి